music. Okay. Disco. Okay. Move it. Okay. Slowly, slowly. Ha. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Mevanta chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 oh. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Em cheyalo chesedam ika anni right. హాయ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తే ఇవాళ ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో గురించి ఎంతమందికి తెలుసు? మార్కో పోలో విన్నారా పేరు కనీసం? ఆయనకి ఏం షోకో తెలియదు కానీ ప్రపంచం మొత్తం తిరగాలి అన్న ఒక పురుగు తిరిగింది మైండ్ లో. ఊకోవచ్చు కదా, ఊకోలేదు, బయట బయలుదేరిండు ప్రపంచం మొత్తం తిరిగేసి వస్తాను అని. తిరిగాడు ఫైనలీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత గమ్మునుండకు ఒక బుక్ రాశాడు, బుక్ ఆఫ్ మార్వెలస్ ఆఫ్ ది వరల్డ్ అని. ఆ బుక్ లో తర్వాత అందరూ చదవడం స్టార్ట్ చేశారు. ఆ బుక్ లో ఏమేమి ఉన్నాయంటే ఆశ్చర్యపోతారు. అంటే ప్రపంచం మొత్తం తిరిగినోడు ఆ బుక్ లో ఇవన్నీ మెన్షన్ చేశాడు. ఏవేవి? వరంగల్లో ఉన్న గొప్ప గొప్ప కట్టడాలు, హన్మకొండలో ఉన్న అందచందాలు, అలాగే కాజీపేటలో ఉన్న ఆడాన నవ్వులో అందాలు అన్ని రాశాడంట. అందుకే అంటారు ది గ్రేటర్ వరంగల్ అంటే ప్రపంచానికి ఉన్న ఒకే ఒక బంగారు ఆభరణం అని. ఆడాల మజాగా ఇప్పుడు కాజీపేట వచ్చేసింది. ఒక్క డౌట్, వెనకాల స్కూల్ పిల్లలు వచ్చారు. స్కూల్ పిల్లల మధ్యలో కలర్ఫుల్ హోలీ, కలర్ఫుల్ దసరా పండుగ ఉంది. అందరు బాగున్నప్పుడు నువ్వు ఎందుకు పిన్నాడా? ఆడెందుకు? మధ్యలో రండి, బడి రండి. బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాని ఇల్లే. అలా ఇలా చూసి వలలే వేసి కల్లోకొచ్చేసావే. గోదారి సొగసే రంభారా శివాయసే విండో ఎసిలే నడు మే గుండు సుది లడ్కి లడ్డు బుందిలే. సూపర్, మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఏంటండి మీరు ఇంత మంచి యూనిఫామ్ తో వచ్చారు మా ఆడాల మజాకాకి? అసోసియేషన్ నాతో ఫోటో దిగుదామా? నా ముఖానికి అంత అదృష్టమా? ఇంత అందంగా రెడీ చేసి వచ్చారు కాబట్టి మా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. పేర్లతో సాడిద్దాం. మీ పేరండి? నా పేరు కళావతి అండి. కళావతి గారు ఏం చేస్తుంటారు? నేను లెక్చరర్ గా జాబ్ చేస్తున్నానండి. గుడ్ మార్నింగ్ టీచర్. నమస్తే అండి రవి గారు. స్టూడెంట్స్ అన్నారు కదా మీరు ఇందాక, యూనిఫామ్ లో తీసుకొచ్చానండి. మీరు తీసుకొచ్చారా? నేను వాళ్ళందరూ టైలర్ ఒకడేమో అనుకున్నా. మీ పేరండి? నా పేరు లలిత. లలిత గారు మీరేం చేస్తున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. మీరిద్దరు పిన్ని కూతురు. మీ పేరండి? అనురాధ. అనురాధ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరండి? మధుప్రియ. ఏం చేస్తుంటారు? డిప్లొమా థర్డ్ ఇయర్. వెరీ గుడ్. మీ ఇద్దరు తల్లి కూతుర్లం. కానీ ఆవిడకి డాక్టర్ లా ఉన్నారు మీరు అంత అందంగా. ఆ ఫేస్ లో ఆ కళ, ఆ కళ్ళల్లో ఆ తేజస్సు, ఆ నవ్వులో ఆ స్పార్క్. మిమ్మల్ని చూసేసరికి ఆ తేజస్ అంతా వచ్చేసి ఇది మామూలు బిస్కెట్ కాదు ఇది. సూపర్, చాలా బాగున్నారండి నిజంగా. అంటే వెల్కమ్ టు ది షో. ఆల్రైట్, మన ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదామా? ఫస్ట్ రౌండ్ లెట్స్ స్టార్ట్. ఎవరి గోలా? మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. టపీ మన ఆన్సర్లు చెప్పండి. క్రేజీ ఆన్సర్లు ఉంటాయి. అంటే మీరు పెద్దగా ఆలోచించే ఏమి ఉండదు, సింపుల్ గా చెప్పాలి, ఫాస్ట్ గా చెప్పాలి. ఫాస్ట్ గా చెప్పేస్తారో ఆన్సర్స్ వాళ్ళే విన్నర్. టీమ్ ఏ, టీమ్ బి. యువర్ ఫస్ట్ క్వశ్చన్. 8 మంది 4 గంటల్లో ఒక గోడను కట్టారు. నలుగురు అదే గోడని ఎంతసేపట్లో కడతారు? 12 గంటలు. ఎట్లా క్యాల్కులేషన్? ఇగో ఇంకా చేస్తుంది. 8 మంది 4 గంటలు అంటే 12, నలుగురు 12 గంటలు అంతే. నా ఆన్సర్లు ఎప్పుడు 20 అని ఉంటాయి. మళ్ళీ అడుగుతాను, జాగ్రత్తగా వినండి. 8 మంది 4 గంటల్లో ఒక గోడను కట్టారు. నలుగురు
అదే గోడని ఎంతసేపట్లో కడతారు? 16 hours. ఒకే గోడని ఎన్నిసార్లు కడతారు? కట్టింది కదా ఆల్రెడీ, ఎందుకు కడతారు? ఈమె 10th క్లాస్ వెలిగింది బల్బ్. నలుగురు అదే గోడని అని చెప్తున్నా. అయినా ఏమో 16, 12, 10. అయ్యో అప్పుడప్పుడు అలా అవుతుంది. మీకు లాజికల్ క్వశ్చన్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 4 ఏళ్ల అబ్బాయికి 3 ఏళ్ల అమ్మాయికి పెళ్లి జరిగింది. వాళ్ళకి ఒక బాబు కూడా పుట్టారు. ఎలా? పెళ్ళైంది కాబట్టి పుట్టి. అబ్బో నయ్యం శోభనం అయింది కాబట్టి పుట్టారు. 4 ఏళ్ల అబ్బాయికి 3 ఏళ్ల అమ్మాయికి పెళ్లి జరిగింది. వాళ్ళకు ఒక బాబు కూడా పుట్టాడు. ఎలా? 4లో నుండి 3 తీసేస్తే 1 వస్తుంది కాబట్టి ఒక అబ్బాయి పుట్టాడు. దానికి ఆన్సర్ చెప్తాను, కొట్టరుగా? కొట్టాం. ఎలా అంటే 4 ఏళ్ల 28, 3 ఏళ్ల 21. రెడీ. ఇప్పుడు 1 కిలో ఇనుము, 1 కిలో దూది, రెండిట్లో ఏది బరువు ఉంటుంది? ఇనుము చాలా బరువుగా ఉంటది, బరువుగా ఉంటది. షూరా? ఎలా? 2 ఒకే కిలో కదా? దూది లైట్ వెయిట్ ఉంటాయి. కిలోనే కదా? ఏ స్కూల్ అమ్మా అనేది అడుగుందాం. అబ్బా ఎంత పొగరుగా ఇనుము దేవుడా. కొట్టకుండా తగిలే దెబ్బ ఏమిటి? వడదెబ్బ. ఇన్న వాడి నుంచి ప్రామిస్. మీ ఆయన మీద ఒట్టాయి, మా ఆయన మీద ఒట్టా చెప్పా. మీ ఆయన మీద ఒట్టాయి. మీరు మీ ఆయన మీద ఒట్టేస్తున్నారంటే అది చెల్లదు. -5. జాగ్రత్త వినండి. చూడు డాష్, చూడు డాష్, చూడాలనుకోకు డాష్, మాడిపోతావు. ఈ డాష్ లలో ఏమున్నాయి? చూడు ఒకవైపే చూడు. కాదు చెప్పండి. అన్ని చెప్తారండి. చూడు ఒకవైపే చూడు, మరోవైపు చూడకు. మరోవైపా? ఇగో ఈ పాపకు తెలుస్తుంది. చూడు. రెడీ, యాక్షన్. రెడీ. చూడు ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు, మాడిపోతావు మసైపోతావు. సో సగం వచ్చింది, సగం రాలేదు. ½ మార్క్. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఇది సింపుల్. నాన్న డాష్ గుంపులుగా వస్తాయి, డాష్ సింగిల్ గా వస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా. మీ ఆయన గురించి ఎందుకు చెప్తున్నా ఇప్పుడు? ఈ డైలాగ్ ని రజనీకాంత్ గారి స్టైల్లో చెప్పాలి. ఈడికొచ్చి నడుచుకుంటే ఇట్లా అట్లా. రెడీ. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం. నాన్న పందులు గుంపులుగా వస్తాయి కానీ సింహం సింగిల్ గా వస్తుంది. అంత మధ్యలో గ్యాప్ ఇయ్యద్దు. నేను చూడు. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. అలా చెప్పు. రెడీ, యాక్షన్. నాన్న పందులే గుంపులుగా వస్తాయి కానీ సింహం సింగిల్ గా వస్తుంది ఇక్కడ. నీకు రావట్లేదు, మా పెద్దమ్మ ఇంటి నుంచి వస్తాను. ఇప్పుడు పెద్దమ్మ రజనీకాంత్ గారు దిగాలి ఇడికి. రెడీ, యాక్షన్. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, నన్ను చూడొద్దు. రెడీ, యాక్షన్. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. కొన్ని పదాలు అడుగుతాను, వాటి గురించి మీ ఫన్నీ ఒపీనియన్ కావాలి నాకు. టక్ మన మైండ్ లో ఏదొస్తుంది, కొంచెం నవ్వా చూడలేకపోతున్నా. ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది, ఐస్ క్రీమ్ వేడిగా ఉంటుంది, ఐస్ క్రీమ్ చూస్తే తినాలనిపిస్తుంది, ఐస్ క్రీమ్ నాకాలే. వెరీ గుడ్. ఐస్ క్రీమ్ అంటే నాకు. రెడీ, లాస్ట్ అండ్ ఫైనల్. ఆల్ ది బెస్ట్. ఒక పిల్లి తన జీవితం మీద విరక్తి కలిగింది, దేవుడి దగ్గరికి పోయింది. ఏమని కోరుకుంటది? సింపుల్ గా మనసు నుంచి. కమాన్. నేను మంచిగా ఉండాలని కోరుకుంటా. నువ్వు మంచిగా ఉండాలని పిల్లి కోరుకుందా? అది మంచిగా ఉండాలని. అది మంచిగా ఉండాలని. పిల్లి ఏం కోరుకుంది? పులి కావాలనుకున్నది. పిల్లి ఏం కోరుకుంది? మియావ్ మియావ్ అనగాల, మియావ్ మియావ్ అనగాల. సూపర్ అంటే సూపర్ గా ఆడారు. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి 2 ఫ్రై పాన్స్ గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. ఇస్తుంటే వద్దంటారు, మళ్ళీ ఇయ్యలేదని ఏడుస్తారు. కంగ్రాచులేషన్.
సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. ఆల్రైట్, సో కలర్ఫుల్ చిలకలో సెలెక్షన్ అయిపోయింది. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ నేమ్ అండి? అనురాధ గారు, స్వాతి గారు, రవలి గారు, శైలజ గారు. రైట్, నలుగురు టాస్క్ రెడీ కదా? కానీ టాస్క్ అంటే ముందు ఒక బ్యూటిఫుల్, అందమైన, అద్భుతమైన ర్యాంప్ వాక్. అలా వెళ్ళి అలా రండి, వచ్చిన తర్వాత టాస్క్ మాట్లాడుతుంది. ఓకేనా? ఫస్ట్ మీతో స్టార్ట్ అవుతుంది, సెకండ్ మీరు, థర్డ్, ఫోర్త్. రెడీ, మ్యూజిక్. ఇప్పుడు టాస్క్ ఓకేనా? నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ ని 2 వేరియేషన్స్ గా చెప్పాలి. అది ఎలా చెప్పాలో చెప్తాను. ఫస్ట్ డైలాగ్ విందాం, ఓకేనా? బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ, బట్ ఫర్ ఎ చేంజ్ ఆ బలహీనుడు పక్కన కూడా ఒక బలం ఉంటది. ఆడాల మజాక, ఇక్కడ జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఈ డైలాగ్ ని ఓ సెలక్షన్ అప్పుడు నేను చెప్తాను ముందుకు అమ్మో ఎక్కడ లేని స్వాతి ముత్యం యాక్టింగ్ వచ్చేస్తుంది. రెడీ, బ్రహ్మానందం గారి స్టైల్ కామెడీ రావాలి. రెడీ, యాక్షన్. బలవంతుడు బలహీనుని భయపెట్టి బతకడం ఆనవాయితీ. కామెడీగా మైక్ నేను పట్టుకోవాలా? రెడీ, ట్రియో. బలవంతుడు బలహీనుని భయపెట్టి బతకడం ఆనవాయితీ. ట్రియో. కానీ ఆ బలహీనుని పక్కన కూడా ఒక బలం ఉంటుంది. అదే ఆడాల మజాక, ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇదే డైలాగ్ సీరియస్ సాయి కుమార్ గారి రేంజ్ లో చెప్పాలి, సీరియస్ గా. రెడీ, యాక్షన్. బలవంతుడు బలహీనంగా పెట్టడం మానవాయితీ. ఏం పెడుతున్నాడు? గుడ్డు పెడుతుండా? రెడీ, యాక్షన్. బలవంతుడు బలహీనంగా పెట్టడం మానవాణి. ఇగో బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. రెడీ, బలవంతుడు బలహీనంగా పెట్టడం మానవాణి. నేను చెప్తా. దేవుడా, ఏం చెప్తాను? ఎవడు చెప్తాట? అది డైలాగ్ లాగా చెప్తున్నారు. ఇప్పుడు నీలో నిజంగా సాయి కుమార్ గారు వచ్చారు, సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. డైలాగ్ రెడీ, యాక్షన్. బలవంతుడు బలహీనంతో భయపెట్టడం ఆనవాయితీ, ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఆడాలా మజాకా. మా స్వాతి ముత్యం గారు చూడు అప్పటి నుంచి అయ్యో ఈ నాదరికి ఎప్పుడు వస్తాడో. లాస్ట్ కు వస్తా. పిన్ని గారు మీరు ఎందుకో చించేస్తారు ఈ డైలాగ్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. చించేయండి. రెడీ, ముందుకు రండి. రెడీ, కామెడీ. బలవంతుడు బలహీనుని బలపెట్టడం మానవాయితీ. బలపెట్టడం కాదు, భయపెట్టడం అమ్మా. బలవంతుడు బలహీనుని భయపెట్టడం ఆనవాయితీ. బలహీనుని పక్క కూడా బలం ఉంటుంది, అదే ఆడాల మజాక, ఎంటర్టైన్మెంట్. సూపర్ గా చెప్పారు. బ్రహ్మానందం గారు. బలవంతుడు బలహీనుని భయపెట్టి బతకడం ఆనవాయితీ, కానీ ఆ బలహీనుడి దగ్గర కూడా బలం ఉంటుందని తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పెద్దమ్మ ఏంది పెద్దమ్మ డైలాగ్ చెప్పమంటే? కోపంగా చెప్పు. సరే కోపంగా నవ్వు తీసేయి. బలవంతుడు బలహీనుని భయపెట్టి బతకడం ఆనవాయితీ, కానీ ఆ
దేవుడా. కానీ ఆ బలహీనుడి దగ్గర కూడా బలం ఉంటుంది. జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఆడాల మజాక, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అమ్మా సూపర్. అప్పటి నుంచి మా పెదమ చెప్తా అంటుంది. చెప్తా డైలాగు సీరియస్ గా చెప్తా, జోక్ గా అయితే అది నేను చెప్తా. చెప్పాలో నేను చెప్తారా? మరి సిగ్గొకటి. రెడీ యాక్షన్. బలవంతుడు బలహీనుడిని భయపెట్టడం ఆనవాయితీ, కానీ బలహీనుడిని వెనుక కూడా బలవంతుడు ఉంటాడు. అదే ఆడాల మజాక, ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఈ బలవంతుడు బలహీనుడు ఏడున్నారో గానీ నా ఆడియన్స్ ని మాత్రం పిచ్చి పిచ్చిగా నవ్వించారు. సూపర్. సో ఇప్పుడు మా ఇక్కడ పార్టిసిపెంట్సే కాదు, మా ఆడియన్స్ లో కూడా ఒకరు నేను చెప్తారా చిన్నోడా అని ముందుకు వచ్చేస్తున్నా. రా పెద్దమ్మా, సీరియస్ గా కళ్ళు ఎర్ర చేసుకొని చెప్పాలి. యాక్షన్. ఎడబాటు రేపిన విరహ వేదన నరకయాతన కాలమే దీపమై దారి చూపునా. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ, జస్ట్ ఫర్ ఏ చేంజ్. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంటుంది, అదే ఆడాళ్ళ మజాక. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా. సో ఫైనలీ ఏంటదే మైక్ పట్టుకొని దగ్గరికి చెప్పేసి. నేను పట్టుకోనా? బలవంతుడు బలహీనుడిని భయపెట్టడం ఆనవాయితీ, జస్ట్ ఫర్ చేంజ్. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంటుంది, అదే ఈ ఆడాళ్ళ మజాక, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా, ఒక్కరు కాదు ఏడుగురు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఫ్రై ప్యాన్. ఈ డైలాగ్ అందరూ బాగా చెప్పారు, కానీ ఒక్కరు మాత్రం ముందుకెళ్ళి తొడగొట్టి సజ్జేసి డైలాగ్ సూపర్ గా చెప్పారు. కంగ్రాచులేషన్. ఫైనల్ రౌండ్ కి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ స్టార్ట్. గేమ్ చాలా సింపుల్. కింద బెలూన్స్ ఉన్నాయి, మీరు చూసినట్టయితే ఏం చేయాలంటే టీంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి బెలూన్ ని పైకి కొట్టండి. అది కిందికి వచ్చినప్పుడు మీరు నోట్ తోని ఈ టూత్ పిక్ ని పెట్టుకుంటారు, దాన్ని పగలగొడతారు అనమాట. పగలగొట్టగానే వెనక్కి వచ్చేసి షేక్ హ్యాండ్ ఇస్తే ఇంకో పార్టిసిపెంట్ వెళ్తారు. ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగలగొట్టారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి దండం పెడతాం. అర్థమైంది? గేమ్ సింపుల్. టైం స్టార్ట్స్ నౌ. ఒక్కొక్కరు ఆగు. చిలక ముక్కు చూడు, ఎర్ర చీర సోపు చూడు, అత్తరు చెండు చూడు, చూడు లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కలు చూడు. బాబాయ్ చూస్తున్నాడు. చూడు లాయిలప్ప బుగ్గ చూడు, చూడు ముక్కల నీదెరుపు సాలిగా ఎగురుకొట్టి. 1 minute లో కష్టపడ్డారు, బాగా కష్టపడ్డారు, కానీ 2 పగలు కొట్టారు, విచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ స్కోర్. మీరు 3 పగలు కొట్టారు. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కల నీదెరుపు చూడు, లష్కర్ పోరు చూడు లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కల నీదెరుపు
నాయనప్ప బుగ్గ చూడు. Time up. ఆహా 4 3 కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి 3 జార్ మిక్సర్. కంగ్రాచులేషన్. సూపర్. సో ఈ రోజు కూడా మా ఆడాల మజాగా సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు కాజీపేట్, వరంగల్ అండ్ హన్మకొండ ఆడియన్స్ వచ్చి బాగా హెల్ప్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు అండ్ మా ఆడియన్స్ ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు సేమ్ టైం ఆడాల మజాగా ఈటీవీ ఎవ్రీడే 6 to 6:30 కలుసుకుందాం. ఆండోలెన్ టేక్ కేర్. బై. గుడ్ నైట్. అందరూ కోరుకునే సతి బిత్తిరి సత్తి. బావా లవ్ యూ.